గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో యాజ్ అ కామనర్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి అండ్ రెగ్యులర్గా ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. బట్ యాజ్ అ కామన్ పర్సన్ ఇప్పుడు మై మామ్ హ్యాస్ గివెన్ మీ అ ఫ్లాట్. సో అక్కడ నాకు మంత్లీ రెంట్ వస్తుంది. సో అదొక ప్రాపర్ నాకు ఇన్కమ్ లాగా వస్తుంది కాబట్టి ఐ విల్ ప్రిఫర్ దాట్. ఓకే, ఇది ఒక ఫిక్స్డ్ దీనిలాగా ఉంది అండ్ ఐఎమ్ గెటింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉంది కాబట్టి ఐ విల్ ప్రిఫర్ దాట్. సో వై మ్యూచువల్ ఫండ్? వై షుడ్ ఐ ఆప్ట్ దాట్? మనకి రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ ఉందంటే అది ఒక అద్భుతం. నిజం చెప్పాలంటే చాలామంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనేది ఇన్కమ్ ఇవ్వదు. చాలామంది వెయిట్ చేస్తారు, అంటే ఇది పెరుగుతుంది, ఏదో రోజుకి ఏదో అవసరానికి యూజ్ అవుతుందని చెప్పేసి. నార్మల్గా చెప్పాలన్నట్టు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది ఓపెన్ ప్లాట్స్ తీసుకొని లేదా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని దాన్ని అమ్మాలని ట్రై చేస్తారు మ్యారేజ్కి. బట్ అమ్ముడు పోదు చాలా సందర్భాల్లో. దాన్ని ఏం చేస్తారంటే కొడుకుకి అంటే అల్లుడికి ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే చాలా సందర్భాల్లో మీరు చూసుకోండి, మేము కట్నం మేము ఇవ్వట్లేదండి, మేము ల్యాండ్ రాసిస్తున్నాం మా పాపకి అని చెప్తారు. అంటే అక్కడ సెల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కట్నం రూపంలో ఇస్తారు, రైట్? అయితే అది ఒక టాపిక్. ఇంకొక టాపిక్ ఏంటంటే రెంట్ ఇచ్చే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాస్త ఇప్పుడు ఏంటంటే సిటీలో ఉన్న వారికి కానీ లేదా కమర్షియల్ బిట్లో ఉన్న ఏదైనా షాప్స్ అట్లాంటివి ఉన్న వారికి రెంటల్ ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. సో రఫ్గా నేను ఒక 50 లక్షల ప్లాట్ ఉంది, అంటే మన అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది. సో ఒక 50 lakhs నేను పెట్టి కొన్నాను. దాని రెంట్ ఎంతవరకు ఉండొచ్చు మీరు ఊహించుకొని చెప్పండి. మీరు కామన్ మ్యాన్ అన్నారు కాబట్టి నాకు 50 లక్షలు విలువ చేసే కొత్త ఫ్లాట్ ఉంది సిటీ అవుట్కట్స్లో అనుకోండి, నాకు రెంట్ ఎంత రావచ్చు? తక్కువ వస్తుంది. తీసుకున్న 10,000 ఎందుకంటే అవుట్స్కర్ట్స్ అన్నారు కదా, 15,000 లేదా సిటీలో మీరు ₹1,00,00,000 పెట్టి ఏదైనా అపార్ట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే అరౌండ్ 25,000-30,000. ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనం విత్డ్రా చేసేదానికి పర్సంటేజ్ అనేది ఎంత ఉంది. మీరు కనుక ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్ తీసుకొని 30,000 రెంట్ తీసుకుంటున్నారంటే విచ్ ఈస్ 3%. ఓకే, నేను SWPలో ఎంత తీసుకోమని చెప్పాను? 6% తీసుకోవచ్చు అని చెప్పాను. ఆఫ్టర్ విత్డ్రాయింగ్ 6% యువర్ క్యాపిటల్ ఈస్ గెటింగ్ డబుల్ 10 to 11 years అని చెప్పాను. అండ్ అక్కడ ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్లో కూడా ఉంటుందని కూడా చెప్పాను. అయితే ఇవి రెండు క్యాల్కులేట్ చేసుకో. ఒకటి, మనం తీసుకునే రెంటల్ ఇన్కమ్ అనేది కంపేర్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ ఆఫ్, సగం మాత్రమే తీసుకుంటున్నాము. మీరు ఎంత హై రైజ్ అపార్ట్మెంట్ మీరు తీసుకున్న 40-50,000 కంటే రెంట్ 1.5 CR ఉన్న అపార్ట్మెంట్కి రాదు. సో రెంటల్ ఇన్కమ్ కోసం మీరు తీసుకోవాలనుకున్నప్పుడు అప్రిషియేషన్ అనేది ఆగుతుంది అక్కడ రియల్ ఎస్టేట్లో, అది మనం కాదనిలేము. బట్ ఇక్కడ విత్డ్రావల్ ఆప్షన్ అనేది ఎక్కువగా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మీరు లోన్ రుతం తీసుకోవచ్చు అని చెప్పాను. 50 lakhs మీకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంటే అరౌండ్ 25 lakhs 22 lakhs మీకు లోన్ వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దట్ అపార్ట్మెంట్? మీకు లోన్ ఇవ్వరు, ఎందుకంటే అది ఆల్రెడీ లోన్లో నడచవచ్చు లేదా దానిపైన ఆల్రెడీ రెంటర్ ఉంటారు. అయితే ఇంకా కొంచెం మీరు కామన్ మ్యాన్ అన్నారు కాబట్టి మరీ ఇంత డెప్త్గా వెళ్ళకుండా సింపుల్ కష్టాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది అని అంటే సంబడీ స్టేయింగ్ దేర్, అంటే వాళ్ళకు మీకు ఎలాంటి కనెక్షన్ లేకుండా మంత్లీ ఫస్ట్ డేట్లో ఆ రెంట్ పంపిస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు కదండి, ఎందుకంటే వాళ్ళకు కొంత సర్వీస్ చేయాల్సి వస్తుంది. మనం వాళ్ళకు పెయింటింగ్ డ్యామేజ్ అయినా ట్యాప్ డ్యామేజ్ అయినా మన సర్వీస్ చేయాలి అక్కడ, అంటే మన ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం. అలాగే టెనెన్సీ ఇష్యూస్ లేకపోలేదు, టెనెన్సీ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కడు అందరు మన వాళ్ళు దొరకరు కదా, అంటే కొందరు ఏంటంటే మనలాంటి వాళ్ళు కాదు, కొందరు మనలాంటి వాళ్ళు కూడా దొరకచ్చు కదా. సో అంటే నా దగ్గర రెంట్ ఇవ్వను, ఖాళీ కూడా చేయను, ఖాళీ చేయడు, రెంట్ ఇవ్వడు, అంటే అక్కడ ఒక రకంగా మీకు మెంటల్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీకు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా విజిట్ చేస్తారు. ఆ విజిట్ చేసినప్పుడు అందులో ఉన్న డ్యామేజ్ వస్తే మళ్ళీ మీకు ఇంకో ప్రెషర్, ట్యాప్ పోయిందని, మోటార్ పోయిందని, ఇంకేదో పోయిందని చెప్పేసి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ మీరు ఫిజికల్లీ ఇన్వాల్వ్ అవుతున్నారు. టెనెన్సీ ఇష్యూస్ కూడా మీరు బేర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్లస్ మీరు తీసుకునే రెంటల్ ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆలోచించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ టు యువర్ చిల్డ్రన్, కెన్ దే మేనేజ్ దిస్?
అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అవును. ఆల్ ఆఫ్ సడన్ మీకు సెల్ చేయాలని అవకాశం వస్తే అంటే అవసరం వచ్చినప్పుడు మీరు దాన్ని సెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. వెరస్ కంపేర్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అది మీకు ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఇక్కడ సెల్ చేయాలనుకుంటే మీరు 2 days లోపల సెల్ మీరు చేసి చెప్పినట్టు జస్ట్ 2 days. మీకు అక్కడ 50 లక్షల అపార్ట్మెంట్ మీకు చాలా అవసరం పడింది, 40 లక్షలకు అమ్మాలనుకున్న బయ్యర్ దొరకాలి. దట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఇన్ దిస్ కండిషన్. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో 40 lakhs మీరు అమ్మాలనుకున్న మార్కెట్ డౌన్ అయినప్పుడు అమ్మేసేయచ్చు ఇమీడియట్గా. అంటే ఇక్కడ లిక్విడ్ అసెట్ ఇది, మీకు దీనిపైన లోన్ అనేది ఉంది, మీరు తీసుకున్న విత్డ్రావల్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తున్నాడు, అక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా మనదే, అక్కడ ప్రొఫెషనల్ మేనేజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఇది బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యింది, అది బిజినెస్ కాదు. మార్కెట్ కండిషన్తో పాటు పెరగచ్చు పెరగకపోవచ్చు, కానీ మీకు ఈక్విటీని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండి అప్స్ అండ్ డౌన్స్లో కూడా నా బ్రెయిన్ ప్రాపర్గా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎస్డబ్ల్యూ సైట్ రావాలి. అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ విత్ అపార్ట్మెంట్ రెంట్లోనే మీరు ఉండొచ్చు. అంటే దాన్ని కంపేర్ చేయడంలో ప్లస్లు మైనస్లు మాత్రమే మాట్లాడుకోవాలి. ఉన్నాయని అమ్మేసి ఎస్డబ్ల్యూబీకి రమ్మని మనం చెప్పాము, ఎందుకంటే కొంతమంది బ్రెయిన్ అనేది నెగిటివిటీని తట్టుకోలేదు. అలాంటప్పుడు అదే బెటర్. బట్ సేఫెస్ట్ వేలా నా పిల్లలు కూడా దీన్ని మేనేజ్ చేయగలగాలి, నేను కూడా దీన్ని పెంచుకోగలగాలి. ఇప్పుడు మీకు అక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా పెంచవచ్చు. ఆఫ్టర్ 10 years మీకు అక్కడ క్యాపిటల్ పెరుగుతుంది, రెంటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. బట్ సమ్ వన్ హ్యాస్ టు బి లుక్డ్ ఇంటూ. అంటే మీరు అక్కడ ఇన్వాల్వ్ కావాలి, వీ హ్యావ్ టు టేక్ కేర్. కాబట్టి అక్కడ మెయింటెనెన్స్లో కూడా కొంచెం డిడక్షన్ తీసేయాలి. ప్లస్ ట్యాక్స్ పరంగా కూడా అది రెంటల్ ఇన్కమ్ అనేది ట్యాక్సేబుల్ కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోవాలి. సో నేను కామన్ మ్యాన్లో ప్లస్ టెక్నికల్గా 2 రకాల డిఫరెన్స్ అనేది నేను చెప్పాను. దాని తర్వాత మన డిసిజన్ లైక్ హౌ టు ఇన్వెస్ట్. ఓకే, సో డిఫరెన్సియేషన్ చాలా చక్కగా చెప్పారు. సో దీనికైతే మనం వీ షుడ్ ఇన్వాల్వ్ అండ్ there is like we can get mentally కొంచెం పీస్ కూడా ఇది అవ్వచ్చు. వెర్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ థింగ్ మనం ఇన్వెస్ట్ చేయడానికి అని డిఫరెన్సియేషన్ చక్కగా చెప్పారు. సో నైస్. అండ్ సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి మనము ఎంత % వరకు విత్డ్రా చేసుకోవచ్చు? ఎస్డబ్ల్యూపీ అనగానే చాలా మందికి ఏంటంటే 10 lakhs పైన 5,000 ఇస్తున్నారు, అదే నేను 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎఫ్డీలో 6,000 7,000 వస్తున్నాయి అని చెప్పేసి కంపారిజన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ విత్డ్రావల్ అనేది సేఫెస్ట్ విత్డ్రావల్ వీఆర్ రికమెండ్ ఈజ్ 6%. ఎందుకనంటే మీకు 12% యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇందులోకి రావాలి. 12%లో 6 తీసేస్తే ఇంకా 6 72/6 వేసేసుకోండి. అంటే మనకి ఏదైనా డబుల్ అవ్వడానికి 72 రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో అది వేస్తే ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అనేది తెలుస్తుంది మనకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 72/6 12 అంటే మీరు 6% విత్డ్రా చేసిన తర్వాత మీ క్యాపిటల్ అనేది నెక్స్ట్ 12 years లోపల డబుల్ అవుతుంది, రైట్? అది నేను 6 వద్దు నాకు 8 కావాలి 9 కావాలంటే దట్ ఈస్ యువర్ చాయిస్. అప్ టు 8% కూడా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 lakhsలో 8,000 వరకు విత్డ్రాల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. 1 crore 80,000 వరకు విత్డ్రాల్ పెట్టచ్చు. మీకు క్యాపిటల్ కూడా గ్రో కావాలి తొందర అనుకున్నప్పుడు మాత్రం ఆ విత్డ్రావల్ని తగ్గించుకోవాలి. 6% అనేది హైలీ రికమెండెడ్. లేదు అనుకుంటే 5-4 కూడా మీరు ఇంకా నాకు ఇప్పుడు ఇమీడియట్ అవసరాలు లేవు, ఇప్పుడు నేను ఇంకొక 5 years వెయిట్ చేసేగల కెపాసిటీ ఉంది నాకు. యూ కెన్ వెయిట్ ఫర్ 5 years. ఎలాగో ఈక్విటీలో మీకు అమౌంట్ అనేది గ్రో అవుతుంది, దాన్ని ఈక్విటీలో ఉంచండి 5 years వరకు. 5 years తర్వాత మీరు దాన్ని హైబ్రిడ్లోకి మార్చుకొని విత్డ్రావల్ 6% పెట్టుకోండి. అప్పుడు మీరు డబుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 6% బదులు అప్పుడు 12% కూడా తీసుకోవచ్చు. అంటే అమౌంట్ విషయంలో 10,000 బదులు 20,000 విత్డ్రావల్ పెట్టచ్చు. ఎందుకంటే మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది 15% రిటర్న్ వచ్చినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇంత లిమిట్ అనేది ఉండదు. 6 అనేది సేఫెస్ట్. ఎందుకంటే 10-11 ఇచ్చినా కూడా 4% అయినా మీకు అప్రిషియేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి విత్డ్రావల్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత క్యాపిటల్ గ్రో అవుతుంది. లేదు నాకు ఆల్రెడీ 70 years ఆల్రెడీ గేమ్ అయిపోయింది మనది, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాల్సిన టైం కాబట్టి నేను ఇప్పుడు టూర్ వెళ్తాను, వరల్డ్ టూర్ వెళ్తాను, కాశీ ఇట్లాంటివి వెళ్తాను, నాకు ఎక్కువ కావాలంటే 10% పెట్టుకో, 12% పెట్టేసుకో. నో వన్ విల్ స్టాప్ యూ. ఎందుకంటే ఈ కంప్లీట్ రైట్స్ అన్ని మన చేతిలోనే ఉంటాయండి. ఈక్విటీలో అన్ని రైట్స్ మన చేతిలో ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు, ఇంకో ప్రాపర్టీ అంతా వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా కొన్ని రోజులు మీరు పాస్ చేయొచ్చు విత్డ్రావల్ని, లేదు నేను 6 బదులుగా 10 పెట్టుకోవచ్చు. అదంతా మీ ఆప్షన్, మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వెరీ వెరీ ఈజీ మేనేజబుల్. సో మనకు ఇదంతా ఇంకా ఆ చక్రం తిప్పే కెపాసిటీ అంతా మన చేతిలో ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఇష్టం ఉన్నది విత్డ్రావల్ పెట్టచ్చు, బట్ రికమెండేజ్ 6%. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్ అందరికీ అందించారు. దట్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎంత అవసరం మనిషికి, అండ్ కరెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందొచ్చు అనేది మన వ్యూవర్స్ అందరికీ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.